అవ్వలేకున్నా అవకన్నా చూడుకుంటా బామా యువరాజ కాంత ఇక బామ రావే బాబు యువరాజ కాంత అవలేని పిల్లలు పిల్లల కొడుకులు మగవాయి అల్లు ఏదన్నా మాట అంటే నా ఇద్దరు వాళ్ళకి ఏమని తీయాలమ్మా తీసుకొని నీ చేతులు పెడితే గడి చూస్తానవే మీ సడ్డకు వస్తాడు అదే శివ ఇంతకే రాకముందే మళ్ళీ సరుకు తయారయ్యా ఈయన కొత్త అయినా నీకు కొత్త ఆ చిన్న కొత్త పొలాక పొలేదు కొడతారని నేనమ్మా మన బట్ట గడ్డి లోకం పదకొలకు ఎడవాలి నీ చేతులు పెడతంటే గడి చూస్తే వాళ్ళందరూ ఎవరు పోవాలి పాపం అవలేదు పిల్లల నువ్వు నా చేతులు పెడతా అంటే నువ్వు నా ముఖం చూస్తా అంటే దప్పుడు నీ కొడుకే అనుకుంటాడో దప్పుడు నీ బిడ్డ అనుకుంటాడో వాళ్ళని బాధపడతారా అని నా ఫేసు టర్రింగ్ అంతే ఏం చేస్తారంటే సాదా అవలేదు పిల్లల మా సార్ మీకు నాకు చెప్తారు మీ ఊరు సార్లు మాకు చెప్పకూరి నా గురం జరగొట్టకూరి అలా నా సాయితే కానీ ఇప్పుడు నేను వేసిపోయింది ఆ పొరగాళ్ళు ఇవ్వాలి ఎందుకు వచ్చామంటే అట్ట కావాలా నేను కనడానికి వచ్చినా పెంచడానికి వచ్చినా తులవారం మీద కూర్చొని ఊరడానికి వచ్చినా ఆ సమితి కన్నా పొరగాలు రాజడానికి వచ్చినా అనులో నేను ఇంత పొడుగు వారి సగ రాజ్యం వీడు పడితే వీడి సగ రాజ్యం ఆ పోరు రాజ్యం ఉండకు పెళ్లి చేస్తే దబ్బున దానికో సగ రాజ్యం అట్లయినా కానీ ఇప్పుడు అత్యత్తనే పొరగల చంపితే ఊకుంటారు ఎవరోళ్ళు ఏం చేస్తారు చికెన్ అది ఉడవికి తచ్చేది ఇప్పుడు చీరకర ఉడవికుంటుండగా ఇప్పుడు తచ్చే దేవుడా మంచి పేరు ఎత్తుకోండి అవలేని నేను కొడుకులు అన్నా కొమ్మలు అన్నక అరిమంతి రాజే కొడుకు అనుకుంటాగా బిడ్డ పుష్పరాజే బిడ్డ అనుకుంటాము అవలేని పిల్ల పాపం అవ ప్రేమ ఎట్ట తెలపాలే బిడ్డ నువ్వే బిడ్డ అనుకుంటా మీ అవే ఉన్నది అనుకో పిన్న తల్లి సచి కూర్చోండి ముగ్గురు పిల్లల కూర్చొని పెట్టింది అన్నం పెడతానన్నా అమ్మ తరుచుకుంటారా అవలేని పిల్లగల్లా అయినట్టుగా దాదుకుంటే నాకు పుణ్యం ఉంటుంది సచ్చినాడు ఏమో పోతాం అవరారా అవలేకున్నా సాదుకున్న తల్లి పిన్న తల్లి మంచిగా దాదు నాకు పేరు గొప్ప రాముడు వరామన్నా బిడ్డ కన్నం పెడతానమ్మా కొడుకు అన్నం పెడతా అంత నీకే మిట్ట మిట్ట చూస్తాను ముసలికి పిల్లల చేత అన్నం లేక ఎన్ని అయిందో కొడుకు అన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టింది ముసలి కన్నం పెట్టి ముసలి కోడి బాధ్య
గుడ్డు పెట్టా ముసలోడు బాబు పనులేనోడు ఆయన గుడ్డు ఉడకబెట్టి పెట్టినా దుకాణంలో పోయి కొంచెం పెట్టినా అయినా సిక్కింటికి వెళ్ళినది రాముడు ముగ్గురు పిల్లలైనా అల్లి విల్లి అన్నం కలిపి రామరావు నిన్ని రోజులకు మా కన్న తల్లి లేకున్న పిన్న తల్లి అన్నం పెట్టిన కన్న తల్లి కని అన్న వల్ల నిండు రమ్మ ముగ్గురు పిల్లలైనా అవు బేవు అన్నారేమి అంటవత్రం కలిగినాడే నిన్న పిల్లగా అన్నారమ్మా పిన్న తల్లి మేము పడిపోతానే అవ్వా సరిపోయింది అన్నం సరిపోయిందమ్మా ఒక్కొక్క రాసాయి ముత్తం తీసి మోసం చూస్తారు గిన్నె కొడతారు మూతి పొట్టు కొడతారు నేను చూసిన ఒక్కసారి వేస్తేనే మళ్ళా పెళ్ళ బెగిలిచ్చి పెడితే పెగిలిచ్చి మళ్ళా మార అడిగిరా అందరూ అసలు దాన్ని కాదు నేను కొడుకులారా అన్నం తిన్న పిల్లలమ్మ రామరావు అన్నయ్యలో ముగ్గురు రాను బడిగాడి ఏరలో బడి రానా పిల్లల అన్నయ్యలో ముగ్గురు నేను ముసలు చేసుకుని సుఖపడ్డా అనుకున్నావా వచ్చేసారి వాని బట్టలు విండ వీని బట్టలు విండ వానికి స్నానం పోయా వీనికి స్నానం పోయా వానికన్నా వండ వీనికన్నా వండ ఇంట్లో ఊడి చల్లి రెక్కలు చేసి రెక్కలు బొక్కలు తాడు దెబ్బ పొడకుండా అని బొక్కరాత్రి బగ్గ అర్ధరాత్రి బగ్గ తిన పాడుకోవు రాముడు రామ 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 మరి ముసలోడు నా పట్టు కావాలి ముసలోని ఎటు చెప్తే కట్టినానంటే ముసలోనికి మెల్లగా తీసుకొచ్చి దానం పోసుకుంటాం ముసలోడు ఎటు చెప్తే కట్టే ఇంటాను అట్లా కొన్ని రోజులు మరి చనిపోయిన బండన్న పేరు మీద కన్న తండ్రి వెంకన్న తల్లి మంజులవ్వ అక్క మౌనికవ్వ మరి మా తమ్ముడు మా గట్ట కాస్తుందని ఈ 100 మందిలోన మరి 216 ఇచ్చి తల్లి మంజులవ్వ తండ్రి వెంకన్న అక్క మౌనికవ్వ వెన్నెలో వెన్నెలా వెన్నెలా గుర్తుందో కొండివారి ఇళ్ళల్లా ఏడి పన్నన్న ఏడగాన రాడో
బండన్నా వద్దన్నవా నాతో వాదుతా పిలిచిన వలగా ఓను ఉడికిన దొరకానే నా ఓ మంజులా ఓ నాన్న ఎంకన్నా నేను పోతానా నీ కొడుకును పోతానా ఓ నాయనో నా తోటి పిల్లలంతా బాధపడి వస్తంటే కొడు కొడుక బండనని నాన్న నాతో నువ్వు చూస్తావా ఓ నాన్న వెంకన్నా ఓ అక్క మౌనిక నేను పోతానా నీ తోడు వదినా ఈ ఏడాది ఒక్కనాడు రాగి పండుగ వస్తే తమ్ముడా పన్నెండు తమ్ముడా పన్నెండంట విలుదుకుంటా అక్క మా ఇంటి కథ నీ చేతి రాగిడి బాకి ఎరిగినదే నాకు మౌనిక నా చేతి తీరాలు నీకు బాకి ఎరిగితే నాకు మౌనికో ఎవరి కళ్ళు మండిపోను ఎడవాటు చేసి నన్ను ఏరుకుంటావా బలగం ఎంత మంది ఉన్న బ్రహ్మ తీరాలేదే నాకు మౌనిక పొదనాన్ని చెప్పిండా పొలమారు దాటిండా నీ కొడుకు పన్నెన్నో కొండివారి ఇళ్ళల్లా ఏడి పన్నెన్న ఏడగాన రాడే అమ్మ పూలు పోయిండు పూజ కందినాడే మీ కొడుకు పన్నెన్న అక్క మౌనికవ్వ అయ్యో ఇంత మందిలోనా మా తమ్ముడు అనరా అక్క మా కొడుకేడ కాని మా తల్లిదండ్రులు 216 రూపాయలే ఒక్కనాడన్నా వచ్చి సుఖపడ్డట్టున్నారు చెప్పరేములా ఒక్కనాడ నాకు సుఖపడ్డనా వానితానం భయ్యా వినితానం భయ్యా వాని బట్టలు విండా వాని కొండి పెట్టా నా గీడికి వచ్చే సంసారం ఆయవన తిన్నట్టున్నదా ఆయవన ఉన్నట్టున్నదా ఆయవనంగా పన్నట్టున్నదా ఇక పొలగాలు బయలు వేయరు ముసలోడు కత్తిరి కాడి వేయండు ఇక ముసలోడు కింద అంటిస్తే ఇక ఎంత చెప్తే కట్టి తింటాను మీరు ఎవరితో చెప్పకూరి ఇక ఎక్కడైతే అట్లా ఇక కాసు ఇప్పుడు నిమ్మలం ఉన్నది ఇక కాసేపు ఇక తులవారం మీద తులవారం అత్తగాని తులవారం మీద కూర్చుని అవలాంటి చెప్పుడు మీరే చెప్తారు రమ రామ రామ ఉయ్యాలం మందిరానే తులవారం తీరే కావచ్చురా లేకపోతే ఈ ఊరు తీరా ఈ పైడి పెళ్లి నీళ్ళ తీరు కావచ్చు పాడవాడు 5 మాళ్ళు 5 మాళ్ళు ఓ చిన్న మాట 5 మాళ్ళు ఏమత్తాంది ఎనుకుని అంటాను చిన్న బడికి వేరే పిల్లలు వారి మందిరాలు మందిరాలు కాబిడ్డ పుష్పరాణి ఆ పడిచిట్టి అంగని ఆ బాట పడి వస్తుంటే ఆ చిల్లతోటి పిల్లలందరూ ఆడుకుంటారట అన్నా నాకు ఆకలిగా లేదురా నేను ఆడుకుంటా అన్నా మీరు ఇంటికి పోయి పినతల్లి చేత అన్నదిని మళ్ళా ఈ బడికాడికి రాంగనని తీసుకోపోయి అన్నాని ఆటగాడ ఆగింది చెల్లె పుష్పరాణి చెల్లె ఆట
మందిలో దూర కూడా ఆర్చి ఒక్క తుమ్ము తుమ్మిందే తెలుసుకొని పిల్లలైరు వినతల్లి నిద్ర పోతాను తులబారం ఊగుతుంది అవ్వా ఇప్పటికప్పటికన్నరే అమ్మో గట్లుగా రంగగా నత్తే అవ్వా గుట్టలుగా రంగగా నత్తే అమ్మో అవ్వ కడుపులోని మంటరాని మంట కడుపులోని మంట కొడుక అరిమంతి ఇప్పుడు వచ్చిన కొడుక నిద్ర పాడవాడా ఈ ఊరు తినేను వీళ్ళ నీళ్ళు తినేను వాళ్ళ ఇంటికాడ పోసిన సార్ తినేను ఇద్దరు రాత్రి కొడుక చెల్లేది చెల్లెకు ఆకలిగా లేదట హరి వాళ్ళ పిల్లలు ఆటకుంటే ఆటకలాగిందమ్మా లంచపోరి ఎక్కడ తప్పించిందా ఒక్కడే దెబ్బకు 3 పిట్టలు కావాలనుకున్నా అల్లో పిట్ట అవతల పడి మళ్ళీ వీళ్ళు వచ్చినాక ఆ లంచపోరి నమ్ముతా వీళ్ళ చెప్పరే వాళ్ళ ఓ బయటపోయినారు ఆహా ఓ నా పని చేయనిస్తాను పని కాకుండా అవతల వాడా ఏ సందిలో అవతల వాడ మంచిగా మాట్లాడు చదువుకున్నాడు అయితే తప్పన ఈ పోరి చంపుతారు అన్నట్టు వీళ్ళు నమ్ముతారు వీళ్ళు అవతల పడతారు ఎట్టయితే అట్లా ఈ ఉన్నోళ్ళు ఇద్దరు ఆడిపోయి ఏం చెప్తాయి కొడుకు ఆడిపట్టి కొడుకు అన్నం పోయిన పెట్టి ఇప్పుడే తిక్కర తిక్కర అంటుంది పొక్కలు పడతాయి ఆడికాడి పెట్టి ఆడ కూర్చొని ఆడికాడికి అంటే వాళ్ళ సరికి సరి కిరికిద్దా అన్నం పెట్టేది అరివి అన్నం పెడితే అక్కడ కూర్చొని తలుపులు ఎందుకు వేసినావు అమ్మా గుల్కరి తావు గుల్కరి తావు ఇప్పుడు వీళ్ళ కులం రాజుల కులం మా కులం భోగం కులం భోగం కులం వాళ్ళు అయ్యేతోనే వాళ్ళని చంపిస్తా వాళ్ళు అయ్యే చంపాలంటే ఎట్ట కావాలి రేషం లేని మొగడికి రేషం కావాలంటే అమ్మల కోపం రాదు అయ్యల కోపం రాదు అక్కల కోపం రాదు చెల్లెళ్ళ కోపం రాదు మొగళ్ళ పిల్లమంటే పెద్ద కోపమే ఇంటికి 10 ఎకరాలు అమ్ముడు పోతే పంచదు వాడిని అరికేస్తా అంటాడు
ముసలానికి రోజు కోపం కావాలంటే ఈ పోరగాళ్ళ ఏదైనా నింద పెట్టాలి. తలుపులు పెట్టింది కానీ ఈ పది పిల్లలు మునపడి వాళ్ళు లేరు. అందరు నా సముద్రం జిత్తికల్లు కాబట్టి అందరూ కన్ను తప్పని ఎట్లాంటి కన్ను ఎవరి కన్ను ఎట్లాడు అని తిట్టి కన్ను మీద పెట్టి ఇప్పుడు నువ్వు పైన చూసిపోతే కొద్దిగా అయితే ఇప్పుడు నీకు నేనేమైతా అమ్మా ఎంతైనా నీ తల్లికి తల్లి మా పిన్న తల్లి అమ్మా అంత కాలం పది పిల్లలు నన్ను కన్నతల్లి అంటా ఇంత కావరం కదా గీత 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 కావరం కదా అంటే ఇంత కావరం కదా అంటే ఎవరు పిలుస్తారా ఒక్కడన్నా పిల్ల తల్లి పిల్ల తల్లి కావా పిన్న తల్లి అంటారు కానీ పిల్ల తల్లి అంటారా నేను ఎన్ని రోజులు నా చిన్న తల్లి ఇదే సాంగ్ పొరాలు నింద పెట్టాలి. నా పిల్లల్ని కట్టడం గిట్టాను ముసలు వస్తారు కరకర కర కొంతులు వస్తారు పిడావతాది కోడేముతాది నేను మీకు పినతల్ని కాదు అమ్మా మీ తండ్రికి నేను భార్యని కాదు మీ తండ్రికి ఏమో నేను కోడలు అవుతా అమ్మా మీకు నేను వరుసైన భార్యనున్నా నీ మదం బావుల పాలు కాను అమ్మో ఆయనేనా అమ్మో రావు రావు పిల్లగా అట్టైనా ఏడేళ్ళు కాలం మీద ఏం అయిపోతే బెరలేంజే ఏనో కాలం ఈ కలిసి చెప్పుకోవాలా సాలలో చీరకాలం అవుతుంది మాటలు
పోండి కాల్పత్రుడు పో అన్ని అవే ఉన్నాయి ఇలా వెళ్ళాలి, ఓడి 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 వస్తుంది. ఆ ఉప్పు కొయ్యలు వేసినప్పుడు గిద పిల్లగాడు అరిపించలేదు ఉరికొచ్చి ఉప్పు కొయ్యలు లేచిండమ్మా తమ్ముడిని గర్వదాడిచిండు పిల్లగాడు గర్భవతాడు పెట్టిందేమో ఓ దేవుని తన కూడా ఎనిమిది తన మిమ్మల్ని ప్రాణ నిమిత్తన రాదు అవతల ఎప్పుడు చాలు పెడతాను కూడా అందుకు ఉన్నదమ్మా మంచి రాజని రెక్కబెట్టి గుందు తండ్రి ఒకసారి పిల్లగాడు మాత్రం బలింకుంటా రెక్క జలిపించుకున్నాడమ్మా రెక్క జలిపించుకున్నప్పుడు వాళ్ళ తల్లి 5 ఏళ్ల నాడు మాత్రం ముద్దుకు ముద్దు డుంగురాలు ఏంటిదండి ఉంగురము పిన్న తల్లి చేవి చెక్కిందో ఉంగురం చూసుకోలేదో తమ్మున్న తీసుకొని పదారెక్కిన వాడు కత్తిని కాడి పోయి నాయనతో చెప్పుకునే ముచ్చటేనా ఒకవేళ నాయనతో చెప్పుతే మరి పిన్న తల్లి మాట పట్టుకుని మమ్మల్ని ఏడకూడతాడో మా మాట నమ్ముతుడో నమ్మడని చెల్లె దగ్గరగా వచ్చారు చెల్లెలా ఇంటికి అలా పిన్న తల్లి ఇట్లా చెల్లెతో చెప్పుకునే ముచ్చటేనా ఇది చెల్లెతో చెప్పుకున్న కరం ఎట్లా ఉండునా ఆడగాడి గత్తులు చెల్లెని తీసుకుని బడిగాడి ఏరిలో చెట్టలు కావాలి లంజ గుంజి కావాలి గండి కావాలి ఓ పోడు పాడు రుక్తానుగా ఆగ పట్టద్దులా మీరు కూడా ఇల్లు కానీ ఎట్ట కావాలి ఇప్పుడు వాళ్ళు ఎట్ట కావాలి మోగానికి రేషన్ కావాలంటే ఇల్లంతా చేయాలి చేయాలి పోయింత ఉదయం చేయాలి ఇల్లు తాగమని చేయాలి పళ్ళు పడవాడా పడవాడా ఆకిట్లా ఉన్న దుప్పం తెత్తకొచ్చింది ఇంటి ముందు వచ్చింది ఇలా ఇల్లంతా ఈ దారం వేసినారు గాజులు వలగొట్టుకుంటా గాజు వలగొట్టుకున్నది అంతా తీరుకుంటా ఎదుగురా ఏం చేయాలి బిడ్డ అంత తీరుకుంటే నీ కొడుకు గిట్ట గిచ్చింది గీకి నేను మొత్తుకుంటే నా పిల్లని కట్టేది కదా ముసలి దేశం వస్తుంది కర్ర కర్ర గొంతులు కొడతాడు పీడ వస్తుంది కొడుకు వస్తుంది రాజ్యం అంతా నాకు పుట్టబోయే కొడుకులకు అవుతుంది నా పుట్టబోయే బిడ్డలకు అవుతుంది ఏ నా సంగతి చూస్తా అంత తీరుకుని మంట మాడుకొని పాడుపడతాం పచ్చగా పాడుపడ 3 రోజులు కట్టలేక బిడ్డ నారాయణుడా నారాయణ ఇంటికి రాని పీక్కునే పీక్కునే ఎందుకంటే దుబ్బరు వేసుకున్నది ఇక రైకే చింపుకుంటా